మనము దేవుని సంబంధులం, క్రీస్తేసు రక్త బాంధవ్యులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తేసు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తేసు రక్త బాంధవ్యులం. ఆశీర్వాదాలన్నీ నావే. ఏకత్వంతో జీవించుట. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీ 3:28. క్రైస్తవ జీవితంలో పూర్తి అదృశ్యంగా ఉండే అంశాలలో ఒకటి ఏంటంటే దేవుని కుటుంబంలోని ఇతరులతో మనం కలిగి ఉండాల్సిన ఐక్యత. గర్వం వ్యక్తి శ్రేయోవాదానికి దారితీస్తుంది. అది చివరకు ఒకరిపై ఒకరు ఆధారపడే విషయాన్ని తిరస్కరించేదిగా చేస్తుంది. అయితే మన ప్రభు సిలువకు వెళ్ళబోయే ముందు మనమందరం ఏకమై ఉండాలని ప్రార్థించాడు. యోహాను 17:21. పౌలు గలతీలోని విశ్వాసులకు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ వారు ఒకరికొకరు చెందినవారని చెప్పాడు. కొరింథీలో సంఘం స్థాపించబడిన తర్వాత నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అని మానవ సంబంధమైన నాయకులను బట్టి అతిశయించకూడదని వారికి చెప్పాడు. ఆ విధంగా వివిధ వ్యక్తుల గుంపుల మధ్య ఉండే విభేదాలు ఒకరితో ఒకరు వేరై ఎవరి జీవితాలు వారు జీవించుటకు దారితీస్తుంది. పౌలు ఆ సంఘాన్ని దండిస్తూ చేయలేకుండా కన్ను ఏమీ చేయలేదని చెప్పాడు. క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలనే దానికి పునాది ఆయన జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను ఏకత్వంగా పంచుకోవాలనేదే. ఎలాగైతే ఒక శరీరం ఒకే నాడీ వ్యవస్థను, ఒకే జీర్ణ వ్యవస్థను మరియు ఒకే సరఫరా వ్యవస్థను పంచుకుంటాయో అలాగే క్రీస్తులో కూడా ప్రతి విశ్వాసి ఆయనలో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకోవాలి. ఈ సత్యం మనలోని గర్వాన్ని, నేను ఒంటరిగానైనా బలంగా ఉండగలను అని డంబాలు పలికే శోధనను తీసివేస్తుంది. ప్రజలు సంఘంలో కూడా తమను తాము గొప్పవాళ్ళుగా చెప్పుకుంటారు. యూదులు మేము అన్ని జనుల కంటే గొప్పవాళ్ళమనే అభిప్రాయంతో ఉంటారు. స్వతంత్రులుగా ఉన్నవారు తాము బానిసల కంటే గొప్పవారమని భావిస్తుంటారు. అయితే క్రీస్తులో ప్రతి విశ్వాసి భాష, వారసత్వం, రంగు, చదువు, ఆత్మీయ వరాలు, సామర్థ్యాల వంటి భేదం లేకుండా క్రీస్తులో ఒకే రకమైన ఆశీర్వాదాలు పంచుకుంటారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో మనం వేరువేరు బాధ్యతలను కలిగి ఉండవచ్చు, కానీ ఒకే జీవితాన్ని పంచుకుంటాం. వివిధ రకాల పరిచర్యల కోసం మనం పిలువబడ్డాం, కానీ ఒకే రకమైన రక్షణ, పాపక్షమాపణ, తండ్రి మరియు భవిష్యత్తును పంచుకుంటాం. ఎవరూ ఇతరుల కంటే గొప్పవారు కారు. అయినా గ్రీకు వారు మరియు యూదులు ఇద్దరూ తాము గొప్ప జాతి వారమని భావిస్తుంటారు. ఏ సంస్కృతి స్థాపనలో మన ప్రమేయం పెద్దగా లేదో ఆ సంస్కృతిలో మన గర్వం ప్రదర్శించాలనే తాపత్రయం ఎంతగా ప్రదర్శిస్తామో కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు చేసిన ఈ ప్రత్యేక ప్రార్థనకు జవాబు వచ్చిందా? ఇప్పటికీ రాలేదు. ఆత్మీయ జీవితంలో మనమందరం ఒక్కటే అనే సత్యం ఆధారంగా ఈ లోకంలో జీవించి ఈ ప్రార్థన నెరవేర్చవలసిన బాధ్యత మన మీదే ఉంది. శత్రువు యొక్క గొప్ప విజయం ఏంటంటే మనల్ని బాహ్య సంబంధంగా విభజించడం. అప్పుడు లోకం మనం ఆత్మీయంగా విడిపోయామనుకుంటుంది. మనం ఒక్కటే. ఈ విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఈ ఏకత్వాన్ని మన జీవితం ద్వారా, మన పెదవుల ద్వారా చూపించడమే. మనమందరం రక్షణ, పరిశుద్ధపరచబడుట మరియు పరిచర్యలకు సంబంధించిన ఒకే సందేశం చెప్పగలిగితే అది ఎంత అద్భుతమో కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనకు జవాబుగా
ఈరోజు మరో విశ్వాసతో మీకున్న ఏకత్వాన్ని ప్రదర్శించి ప్రకటించుటకు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. తండ్రి, నీ కుటుంబంలోని మిగతా సభ్యులతో నన్ను ఒకటిగా చేసినందుకు వందనాలు. నేనే గొప్పవాడిని అనే నా తీరు మరియు నా పనులను నేను వదిలివేస్తున్నాను. మరియు నీ మిగతా పిల్లల కంటే నేను దేనిలో ప్రత్యేకం కాదని గుర్తిస్తున్నాను.